2022లో ఇక్కడ గడం రిజర్వాయర్ దగ్గర 6 lakhs క్యూసెక్స్ రిలీజ్ వలన అప్పుడు వచ్చిన డ్యామేజ్తో ప్రమాదంతో మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఫ్లడ్ సీజన్ ముందే ఈరోజు కలెక్టర్ గారితో, ఇక్కడ ఉన్న ఎస్సీ ఇరిగేషన్ గారితో, అట్లాగే కమాండెంట్ ఎన్డీఆర్ఎఫ్ గారితో విజిట్ చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఏంటంటే శ్రీరామ్ సాగర్తో ఎట్లా కోఆర్డినేట్ చేస్తూ అట్లాగే పైనుంచి వచ్చిన నీళ్ళు ఏ రకంగా మన మేనేజ్ చేయగలుగుతాము, హౌ టు ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్, టైమింగ్ ఎట్లా ఇవ్వాలి, ప్లస్ ఈ 2 మండలాల్లో ఇక్కడ కడంలో, దస్తూరాబాద్లో ఎఫెక్టెడ్ విలేజెస్ ఒక 10 నుంచి 12 విలేజెస్ ఉన్నాయి. దానికి మన ఏ సిస్టమ్ ప్రకారంగా ముందే అడ్వాన్స్గా అలారం ఇస్తూ అవసరం పడితే ఎవాక్యుయేషన్ కూడా టైంలో చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఎస్సీ ఇరిగేషన్ అట్లాగే ఇరిగేషన్ టీమ్ కాన్ఫిడెంట్గా ఉంది దట్ గతంలో 22లో ఎట్లా సిచ్యువేషన్ అయింది అటువంటి మళ్ళీ రాకూడదు. దాని ప్రకారంగా గేట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, దట్ దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ అడ్వాన్స్గా మనం ప్రిపరేషన్ కోసం ఫ్లడ్ టైంలో ఎక్కువ వాటర్ వస్తే, ఫ్లాష్ ఫ్లడ్ వస్తే డ్యామేజ్ జరగకూడదు, అట్లాగే మినిమైజ్ చేయడానికి అండ్ ఇవాక్యుయేషన్ కూడా టైమ్లీ ఇవాక్యుయేషన్తో, సో దట్ విలేజర్స్ అండ్ క్యాటిల్స్కి మినిమం డ్యామేజ్తో మేనేజ్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ ప్లస్ రివ్యూ చేయడం జరిగింది. ఓకే.